పేరు మహేష్ బాబు అండి. ఇవాళ అనంతపూర్ కలెక్టరేట్ లో నా సమస్య మీద అర్జీ ఇవ్వడానికి వచ్చాను. నేను మా నాన్నగారికి మా తాతగారికి సంతానం మొత్తం నలుగురు, ముగ్గురు కొడుకులు ఒక కూతురు. మా అవ్వగారు చనిపోయిన తర్వాత మేము ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నాము 2014లో కర్నూలు జిల్లా మద్దికేర గ్రామంలో. మరి తర్వాత 2023లో అనంతపూర్లో మా అత్తగారు ఒకటే సంతానం అన్నట్టుగా ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక్కడ ఇన్ఛార్జ్ తహసీల్దార్ గారు డి రాజా గారు ఇచ్చారు. ఏ విధమైన ఆధారాలు బేస్ చేసుకుని ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. ఈ సర్టిఫికేట్ పూర్తిగా విరుద్ధము, ఫేక్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ఆధారంగా ఆస్తి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది మా అత్తగారి పేరు మీద. దీని మీద నేను కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి విన్నపించుకోవడానికి నేను వచ్చాను. కలెక్టర్ గారు దీని మీద తగు చర్యలు తీసుకొని ఆ సర్టిఫికేట్ ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమె ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ గుర్తించింది. ఆమె ఒకటే సంతానం అన్నట్టుగా సర్టిఫికేట్ తీసుకుంది. ఆ సర్టిఫికేట్ ఆధారంగా తీసుకొని ఆస్తి కూడా ఆమె పేరు మీద బదలాయించడం జరిగింది. దీంట్లో మాకు పూర్తిగా అన్యాయం జరిగింది. మా తాతగారికి సంతానం మొత్తం నలుగురు కూడా వారసులే. కానీ దీంట్లో మొదటగా ఈ ట్రాన్సాక్షన్ జరగడం కూడా ఓన్లీ ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఆధారంగానే జరిగింది. మరి వీరు ఏం విచారణ చేసి ఎలా చేశారు, ఈ సర్టిఫికేట్ ని జారీ చేశారు అనేది మాకు కావాల్సిందిగా కోరుతున్నాం. ఆ భూమి అందరికీ భాగం ఉంది. కానీ ఈ భూమి కంటే ముందు తదుపరి చర్యగా ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎలా నలుగురు సంతానం ఉన్నప్పుడు ఒకరు సంతానం అని ఎలా ఇచ్చారు, ఏం వీళ్ళు ఎంక్వైరీ చేసి ఏం ఆధారం చేసుకొని వీళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేశారు, అది మాకు కావాలి.